సో మేడం గారు చాలామంది స్టూడెంట్స్ వచ్చారు మాడుగుల నుంచి. అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా వచ్చారండి. ఉషా టీచర్ గారు, ప్రశాంత్ టీచర్ గారు, మా వరలక్ష్మి అక్క, సుజాత టీచర్ గారు, కళ్యాణక్క, చాలామంది వచ్చారు. అంటే ఇంతమంది వచ్చారు, వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడం అవుతుందో లేదో అనే టెన్షన్తో ఒకసారి వాళ్ళందరినీ అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా పేరు కృష్ణప్రసాద్ అండి. నేను మొన్నటి వరకు సాఫ్ట్వేర్లో వర్క్ చేసేవాడిని. జబర్దస్త్లో చాలా షోస్ చేశాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. కాస్త అంతా ఒక 5 minutes టైం ఇస్తే ఒక 2 డైలాగులు చెప్తాను. ఒక సుబ్బలక్ష్మి టీచర్ గారు ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాలు మాడుగులో వర్క్ చేశారు, తెలుగు టీచర్. స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పరిగెడుతూ వెళ్ళేవారు అనమాట బస్ క్యాచ్ చేయడానికి. అలాగే వచ్చేవారు, అలాగే లెసన్స్ కూడా చెప్పేవారు అనమాట. మేము అత్యంత ఎక్కువగా ఇష్టపడే టీచర్ ఎవరైనా ఉన్నారంటే అందులో సుబ్బలక్ష్మి టీచర్ గారు కూడా ముందే ఉంటారు. ఎందుకంటే ప్రశాంత్ టీచర్ ఎక్కడ ఉన్నారు కాబట్టి. అభిమానించాం. ఎందుకంటే చాలా చక్కగా మాతో మాట్లాడడం కానీ, చాలా చక్కగా మాతో కోఆర్డినేషన్ అవ్వడం కానీ, మేము బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇంటర్ ఫెస్టివల్స్ కి తీసుకెళ్ళాలి కానీ, స్కూల్ గ్రిప్ మీటింగ్ తీసుకెళ్ళాలి కానీ, స్కూల్ ఫెస్టివల్స్ తీసుకెళ్ళాలి కానీ చాలా అద్భుతంగా కోఆర్డినేషన్ చేశారు అనమాట. ఎప్పుడు కొట్టేవారు కాదు. సుబ్బలక్ష్మి టీచర్ గారి దగ్గర ఉంటే దొంగబడి కూడా చేయొచ్చు, అంటే ఏమనేవారు కాదు అనమాట. అంత చదువు ఉండేది. సరే, సరదాగా ఇప్పుడు కొంతమంది వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. మోహన్ బాబు గారు వచ్చి ఈ సభ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓం శ్రీ సాయిరామ్. అమ్మా సుబ్బలక్ష్మి, నీ ముఖము చంద్రబింబము వలె ప్రకాశిస్తూ ఉన్నది. అంటే రూపక అలంకారం. రూపక అలంకారం గురించి చెప్తుంది నువ్వే కదమ్మా. మరి ఇలాంటి అలంకారాలు మాకు నేర్పి, ఇలాంటి ఎన్నో పదజాలను నేర్పి ఈ రోజు మమ్మల్ని వదిలేసి రిటైర్మెంట్ తీసుకుంటుంటే మాకు చాలా బాధగా ఉందమ్మా. అయినా సరే ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని మనస వాచ కర్మన కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. నచ్చితే ఒకసారి చెప్పండి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన హావభావాలు ఎలా ఉన్నాయి? నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఈ సభని చూస్తూ ఉంటే నిజంగా మళ్ళీ ప్రజారాజ్య పార్టీ మళ్ళీ పెట్టాలేమో అనిపిస్తూ ఉంది. అమ్మా సుబ్బలక్ష్మి, నువ్వు చెప్పింది అప్పుడు గుర్తుకొస్తుంది. అకాలానికి అకాలం పరవైనప్పుడు, వికారానికి వికారం పరవైనప్పుడు, ఉకారానికి ఉకారం పరవైనప్పుడు, అరుకారానికి అరుకారం పరవైనప్పుడు, ఈ కాలాన్ని పరవైతే అది సవలగైన కారమలేగనమ్మా చెప్తావు. మరి ఆ క్వశ్చన్ గురించి రాస్తే మార్కులు ఎందుకు తెలియదమ్మా తల్లి నాకు ఇష్టమా? అయినా సరే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మరి ఆ ప్రభుత్వం చల్లగా చూడాలి. వీలైతే నువ్వు జనసేన కూడా వచ్చి మా కోసం పరిచయం మనస్ఫూర్తిగా కూర్చున్నా. చిరంజీవి గారి వాయిస్ బాలయ్య వస్తారని చూద్దాం. ఈవిడ పేరు సుబ్బలక్ష్మి గారు. తొమ్మిదో మాతాపిత తొమ్మిదో బంధుచ్చా సగా తొమ్మిదో నమదేవ దేవ లక్షములు భక్షించులు లక్ష్మయ్యకు ఒక్క లక్షము భక్షించులు లక్ష్మణ అని ఎన్నో చెప్పిన మా టీచర్ గారికి నేను పాలకవందనం చేసుకుంటూ, అమ్మా నువ్వు జీవితాంతం కూడా తెలుగు వెలిగే జిల్లాభివృద్ధి చెందిన దోషాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడు నీకు అయ్యప్ప స్వామి సకల ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అది 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 నాగార్జున గారు వచ్చారు. ఎలా ఉందో చూద్దాం. అమ్మ సుబ్బలక్ష్మి గారు, మీరు చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తే. పూర్తులుగా వచ్చి పరమైనప్పుడు సంధి నిత్యం మగును వస్తుంది. ఏ డిక్షనరీలో చూసుకో, అమ్మ చెప్పిందంటే అలా గుర్తుండిపోద్ది. ఇలా నాగార్జున గారు అన్నమాట. ఇలా చాలా వాయిస్ తీసుకోవచ్చు. నేను చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. మాడుగులో చదువుకున్నాను. మేడం గారు జన్మభూమి అనే కాన్సెప్ట్
ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బుర్ర కథ నేర్పించి దగ్గరుండి రాయించి స్టేట్ ఫెయిర్లో కూడా మేము ప్రత్యేకంగా తీసుకువెళ్ళేవాడు. నాకు అప్పుడు బాగోకపోతే పులిహోర ప్రత్యేకంగా చేసి పెట్టారు. అమ్మ గుర్తుందా? మరి మళ్ళీ వచ్చాక పులిహోర పెడతారా? రవి గారు సారీ ఫర్ ద బికాస్ యాక్చువల్లీ మీరు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా మీరు పనిచేసి మా మామూలు మండలం ఉన్నప్పుడు మీరు అవార్డు తీసుకోవడం జరిగింది. మా నాన్నగారు ఈనాడు విలేకరు త్రినాథరావు గారండి ప్రత్యేకంగా మీరు ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఆ రోజు ఫోటోస్ నేనే కలెక్ట్ చేశాను మీ దగ్గర. ఎనీవేస్ ఇలా సరదాగా తీసుకోవచ్చు. అయితే జనరల్గా మీ అందరినీ కాస్తంత నవ్వించడానికి ఒక మార్కెట్ యార్డ్లో కొంతమంది సినీ కళాకారులు వచ్చి డిఫరెంట్ ఐటమ్స్ అన్నిటి ఎలా ఉంటుందో చూద్దాం. మీ అందరిలో చాలా మంది ఐటమ్స్ చూసే ఉంటారు. కొంచెం నవ్వించడం కోసం కాలాదే మీరు చెప్పండి ఆపిస్తాను సార్. అంటే ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్స్ ఐటమ్తో ఆపిస్తాను. ఎన్టీ రామారావు గారు వచ్చారు. సో దీనికంటే ముందు మన వాయిస్ చెప్పడం మర్చిపోయారు, మన జగన్ గారు వచ్చారు. యాక్టింగ్ ఎంత ఆనందం అనిపిస్తా ఉంది. పక్క ఆనందకరంగా ఒక పక్క నా గవర్నమెంట్ లో జరుపుకోలేదే అనే బాధ కూడా ఉందని మీ అందరికీ సమయంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వర్క్ జై జగన్ ఎంత దుర్మార్గమో చూడండి. అమ్మా అదే మనం ఉన్నప్పుడు చేసుకుని ఉండేటట్లయితే మీకు మీ కుటుంబానికి నవరత్నాలన్నీ కూడా వచ్చేలా చేసేవాడిని కదా. అయినా సరే రాబోయే జీవితం అంతా కూడా మీకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు కలిగించాలని మా ఇద్దరు పిల్లల్ని కూడా మీ చేతుల్లో పెడతా లండన్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి కూడా తెలుగు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు వస్తానే ఉంటుంది. ఈ రోజు చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తా ఉంది. మేమందరికీ ఒక్కడ చెప్తున్నా, ఏ రెండో రాష్ట్రాల్లో కూడా అతి పెద్ద స్కూల్లో మన సుబ్బలక్ష్మి టీచర్ గారు రిటైర్ పెట్టారు. నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పిన తమ్ముళ్ళు మీరందరికీ ఒక్కడే తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో మన సుబ్బలక్ష్మి టీచర్ గారికి టీటీడీలో ఒక మంచి పదవి ఇస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో ఒక్కసారి సుబ్బలక్ష్మి టీచర్ గారు కోరుకోవడమే దగ్గరుండి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏ పాల్గొని వచ్చారు. 150 దేశాలు తిరిగాను నేను. ఏంటి మరి ప్రిన్సిపల్ రవికుమార్ గారితో తిరిగాను. కానీ ఎప్పుడు చెప్పలేదు ఇలా సుబ్బలక్ష్మి టీచర్ గారు రిటైర్ అయిపోతారని. సుబ్బలక్ష్మి రిటైర్మెంట్ టీచర్ ఫంక్షన్ కి వస్తాను, మీ అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తాను. ఏంటి ఫాలోయింగ్ అయితే ఐ ట్రావెల్ 150 నేషన్స్. ఇలా పాల్గొన వాయిస్. సో థ్యాంక్స్ అండి. ఒక 5 minutes ఐటమ్ చెప్పేసి మా మాడుగుల నుంచి మా అందరి తరఫున ఎవరెవరైతే వచ్చే స్టూడెంట్స్, నా సబ్ జూనియర్స్, నా కోమేట్స్ అందరి తరఫున కూడా రాసిన పైన 1 minute ఐటమ్ ఉంటుంది. మీరు దయచేసి సీరియస్గా చూడండి. మాస్టారు అసలు చాలా సీరియస్గా వస్తున్నాడు. దాని నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చి థమ్స్అప్ ఇచ్చి మాదంతా ఎలా ఉంటుంది చూద్దాం. అక్కినే నాగేశ్వర గారు వచ్చారు. బ్రాండ్ విస్కీ రమ్మంది అనుకున్నారు. అలా ఉంది. బ్రాందీ బిస్కీ రబ్బుజిత్, బ్రాందీ బిస్కీ రబ్బుజిత్ కదా, బ్రాందీ బిస్కీ రబ్బుజిత్, బ్రాందీ బిస్కీ రబ్బుజిత్. కృష్ణ గారు వచ్చారు. వంకాయలు బెండకాయలు బీరకాయలు అనుకున్నారు. అలా ఉంది. వంకాయలు బెండకాయలు బీరకాయలు, బెండకాయలు బీరకాయలు, వంకాయలు బెండకాయలు బీరకాయలు. సేమ్ సోమమ్మ గారు వచ్చే అదే ఐటమ్స్ అనుకున్నారు. వంకాయలు బెండకాయలు బీరకాయలు టమాటలు, వంకాయలు బెండకాయలు బీరకాయలు టమాటలు, వంకాయలు బెండకాయలు బీరకాయలు టమాటలు. నెక్స్ట్ చెప్పండి పట్టండి. ఒక 4 వాయిస్ కోర్స్ చేస్తాను. రాజశేఖర్ గారు వచ్చారు. అప్పడాలు అంటున్నారు. అప్పడాలు అంటారు వచ్చారు రాజశేఖర్ గారు. అప్పడాలు ఏమి కరకరలాడే అప్పడాలు నెయ్యి అప్పడాలు ఏమి రాజశేఖర్ గారు. వెంటనే కృష్ణరాజు గారు వచ్చారు. పొగోడు అమ్ముతున్నారు. అది వచ్చింది కృష్ణరాజు. పొగోడు దానికి గట్టి
పెట్టి పకోడిరా, మిరపకాయ పెట్టిన పకోడిరా, తినకపోతే ఏంటి పకోడి వేస్తారా జనకి ఇలా సాయంత్రం ఎవరు వచ్చారు ఇడ్లీ పెసర ఉప్మా అవుతున్నారు కదా. ఇడ్లీ పెసర ఉప్మా, ఇడ్లీ పెసర ఉప్మా చట్నీ, నా గోపి నేను 3 సార్లు ఇడ్లీకి పెసరకి ఉప్మాకి ప్రతిలో పాలైతే కానీ కూర్చొని నాలుగు వస్తుంది చట్నీ పోస్తుంది. రాష్ట్రం ఫైనల్ గా మనకి మార వెంకటేశ్వర గారు వచ్చారు. రాజు అంటున్నారు అలాగే చూద్దాం. ఇదిగో బాయో నా ఐదారు సచ్చినాడు గాజులు బాయా ముద్దొచ్చే గాజులు ముడిపాల గాజులు గాజులు బాయో గాజులు బాయా. సుధాకర్ పుచ్చగొండ సుధాకర్ వచ్చారు. దీపం పుట్టు అంటున్నారు అలాగే చూద్దాం. అయ్యో దిశ 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 బుడ్లు దీప బుడ్లు కరెంటు పోతే వెలిగించుకోవడానికి బుడ్లు బుడ్లు బుడ్లు. పండాల శాశ్వత గారు, బాబుమోహన్ గారు. దీంతో అన్నీ అయిపోయిందండి. బాబుమోహన్ గారు వచ్చి పన్ని పిల్లలు అంటున్నారు అలాగే చూద్దాం. అమ్మా పంది పిల్లలు నల్ల పంది పిల్లలన్నా నేను మీ నాన్న కాదని చెప్పిన ఇంటర్ లేదన్ను. రాష్ట్రం పైన పండాల శాశ్వత గారు ధనియాలు మిరియాలు జీలకర్ర అంటున్నారు అలాగే చూద్దాం. ధనియాలు మిరియాలు జీలకర్ర కొంట ధనియాలు మిరియాలు జీలకర్ర కొంట ధనియాలు మిరియాలు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్